to us and a happy Friendship Day! Cheers to that! I am so glad we are all here together today. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అండ్ చాలామంది లైఫ్లోకి ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు. అది ఎలా అంటే మనము పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మన లైఫ్లోకి మనతో పాటు కలిసి చదువుకున్న స్కూల్ మేట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానివ్వండి, ఎక్కడైనా సరే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ వాళ్ళలో చాలామంది ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎంతవరకు ఉంటున్నారు, ఎంతవరకు జెన్యున్గా ఉంటున్నారు అనేది అది వాళ్ళ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఫ్రెండ్షిప్ డే చాలా వరకు చాలా మెమరబుల్. ఫ్రెండ్షిప్ సంబంధించిన కూడా ఒక డే ఉంది అనడం కూడా ఒక మంచి విషయమే. కానీ చాలా వరకు ఫ్రెండ్షిప్ని అనవసరంగా యూజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరానికి వాడుకున్న పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు కాకపోతే ఇంకొకటి హెల్ప్ చేసేవాడు ఇంకొకటి చేస్తాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత మనం ఫోన్లు చేసినా సరిగా రెస్పాన్స్ అవ్వరు కొంతమంది. మనం మెసేజ్ పెట్టినాక సరే చూసి కూడా రిప్లై ఇవ్వని వాళ్ళు ఇంకో కొంతమంది. సో మనకి ఏదైనా ఆపద జరిగినా సరే రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఇంకొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఫ్రెండ్షిప్ని చాలా ప్రాణం పెట్టి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా చాలామంది నా రియల్ లైఫ్లో కూడా చాలామంది మంచి ఫ్రెండ్స్ని చూశాను, ఫేక్ ఫ్రెండ్స్ని చూశాను. అండ్ అవసరం కోసం యూజ్ చేసుకుని తర్వాత అవసరం పోయిన తర్వాత నువ్వు కాకపోతే ఇంకొకరు హెల్ప్ చేస్తాడు అనే వాళ్ళగా చూశాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు జస్ట్ ఒక 3 days 1 day ముందు కూడా కాల్ చేసి ప్రేమగా మాట్లాడి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత సంథింగ్ ఎనీ మొబైల్ రీఛార్జ్ అవనివ్వండి, లేదంటే ఏదైనా మనీ పరంగా హెల్ప్ అవనివ్వండి. సో ఎనీ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనం అంతటా మనం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, సో ఈ పని నుంచి నాకు బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నారు ఫ్రెండ్స్ కూడా. ఈ కాలంలో ఫ్రెండ్షిప్ కూడా చాలా వరకు ఒక సెల్ఫిష్గానే ఉంది. ప్రపంచంలో 99% మంది చాలామంది సెల్ఫిష్గానే ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నా లైఫ్లో వచ్చేసి నాకంటే అంత చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. అది ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు నాకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకునే వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే మన పేరెంట్స్తో మనం చెప్పుకోలేనివి, ఆఖరికి మనకు పెళ్ళయ్యి మన భార్య వచ్చినా సరే మన వైఫ్తో షేర్ చేసుకోలేనివి మనం ఒక ఫ్రెండ్స్తోనే చెప్పుకుంటాము, ఏదైనా మంచి కానీ చెడు కానీ నాకు అలా ఏది పర్సనల్గా సరే చెప్పుకునేంత ఫ్రెండ్స్ అయితే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. సో నేను చాలా వరకు కూడా ఫ్రెండ్షిప్ పరంగా కూడా చాలా వరకు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను కాబట్టి చాలా వరకు నేను ఫ్రెండ్షిప్కి దూరంగానే ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది చూశాను, చాలామంది మంచిగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళ బాండింగ్ చూస్తే అలాంటి ఫ్రెండ్స్ నాకు ఎందుకు లేరు అని నేను చాలాసార్లు కూడా అనుకున్నాను. అరే చాలామందికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నాకెందుకు లేరు? నాకు తెలిసి నేను ఎవరికి ఎటువంటి అపకారం అయితే చేయలేదు, ఎవరికి ఎటువంటి కీడు చేయలేదు. నాకు తెలిసినా సరే తెలియకపోయినా సరే నేను ఎవరికి ఎటువంటి ఇబ్బంది నా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా నేను కలిగించలేదు. కానీ జస్ట్ అవసరం కోసమే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను నా పర్సనల్ లైఫ్లో నేను ఫ్రెండ్షిప్ పరంగా చాలా పెయిన్ అనుభవించాను. సో ఫ్రెండ్షిప్ని ఎక్కువగా నమ్మి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ని చూసి అలా కూడా నేను వాళ్ళు ఏమడిగినా సరే నా దగ్గర ఉన్నప్పుడు కాదనుకోకుండా ఇచ్చాను. అది ఏదైనా సరే మనీ కానివ్వండి, సంథింగ్ ఏదైనా కానీ నా దగ్గర ఉన్నప్పుడు కాదనుకోకుండా, నా దగ్గర లేకపోయినా సరే నా తిప్పలు రేపలు ఇచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో వీళ్ళు మన ఫ్రెండ్సే కదా, మన ఫ్రెండ్స్కి మనం కాకపోతే ఎవరు ఇస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు అని నేను అలా అనుకున్నాను. కాబట్టి ఫ్రెండ్షిప్కి సంబంధించిన వరకు నేను చాలా వరకు మంచి పాజిటివ్గానే ఉన్నాను. అని చాలా ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేశాను. చాలా అంటే ఒక సొంత ఫ్యామిలీ మెంబర్తో ఒక బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటారో నేను నా సైడ్ అలానే ఎఫర్ట్ పెట్టి ఒక ప్రాణంగానే ఫ్రెండ్షిప్ చేశాను. బట్ అక్కడ ఏంటంటే జరిగింది జస్ట్ ఒక అవసరం కోసమే. అంటే ఒక కార్ స్టెప్ని లాగా ఇప్పుడు ఒక కార్ టైర్ పంచర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కార్ టైర్ పంచర్ అయిన తర్వాత మన ఒక స్టెప్ని అనేది మనకు డిక్కీలో ఉంటుంది. ఆ పంచర్ అనేది ఏం చేస్తాం, పక్కన పెట్టేసి ఆ స్టెప్ని యూజ్ చేస్తాం, ఇంకోటి ఎక్స్ట్రా ఉన్నది. సో అలా నా ఫ్రెండ్స్ కూడా అలా యూజ్ చేసుకున్నారు. సో అందుకే ఆ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ పరంగా చాలా రకాలుగా దూరమే ఉన్నాను.
నేను మూవీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా సింగిల్గానే వెళ్తాను అంతే. సో తర్వాత మీకు చెప్పాల్సింది ఒకటే, మంచిగా ఉన్న వాళ్ళని ఎప్పటికీ మిస్ చేసుకోకండి. మంచిగా లేని వాళ్ళతో మాత్రం మీరు చాలా దూరంగా ఉండండి, వాళ్ళు చాలా ప్రమాదకరం. సో జెన్యున్గా, బెస్టీగా, క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులని రకరకాలుగా ఉంటారు. ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయే ఫ్రెండ్షిప్లు ఉంటారు. నేను మీకు చెప్పేదంతా ఒకటే, మంచిగా ఉండే వాళ్ళని ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు. మంచిగా మీకోసం అంటూ అల్లాడిపోయే, మీకు హెల్త్ బాగాలేకపోయినా, మీకు ఏదైనా కష్టం వచ్చినా నాలుగు మాటలు ధైర్యంగా ఓదార్చి, ఏమి కాదు ధైర్యం చెప్పి, ఒక మోటివేషన్ చేసి, ఒక ఒక వెల్విషర్లా, ఒక బ్రదర్లా, ఒక మదర్లా, ఒక ఫాదర్లా, అన్ని రకాలుగా మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఎవరన్నా సరే మీరు ఎటువంటి పరిస్థితులను వదులుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను దానికోసం అయితే వీడియో పెట్టడం లేదు. నా జీవితంలో జరిగిన ఫ్రెండ్షిప్ గురించి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్షిప్ గురించి ఈ వీడియో తీయడం అయితే జరిగింది, అంతేకాని అంతకు మించితే ఏం లేదు. సో నేను చూస్తున్న ఏ వీడియోలో సరే మ్యాక్సిమం ఎటువంటి ఎడిటింగ్ లేకోకుండా ఉన్నట్టుగానే చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఓకే, మరి ఉంటాను.